అనేకసార్లు చెప్పావు, మౌలిక సదుపాయాల కల్పనలో మోడీ సర్కార్ ఫుల్ దూకుడు ఉంటుంది, విపరీతమైనటువంటి ఎక్స్పెండిచర్ చేస్తుంది, రాష్ట్రానికి విపరీతంగా ఖర్చు పెడుతుంది అన్నది. తాజాగా అది మరొకసారి స్పష్టమైంది. పార్లమెంటు వేదికగా నితిన్ గడ్కరీ చెప్పింది, అది కూడా పురంధేశ్వరి అడిగిన ప్రశ్నకి సమాధానంగా. ఒక్క రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే 64 కిలోమీటర్ల హైవేలు నిర్మించింది కేంద్ర ప్రభుత్వం. ఇది లాస్ట్ 5 ఇయర్స్లోనే 1774 కిలోమీటర్ల హైవేలు రాష్ట్రం మొత్తం మీద కట్టింది. పొడవైన రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులుగా ప్రకటించారు. ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి హైవేస్ను కూడా, అంటే R&B రోడ్లను కూడా హైవేలుగా చేశారు. గత 10 ఏళ్లలో వాహనాలు పాదచారులు వెళ్లేందుకు హైవేల మీద 30 ROBలు కట్టారు, 447 అండర్ పాసులు నిర్మించారు. ఓవరాల్గా 2019 నుంచి 2024 మధ్యన ఆంధ్రప్రదేశ్లో వేసిన రోడ్లు 35,000 కోట్ల రూపాయలు. ఇది బీజేపీ చెప్పుకోగలిగిందా? చెప్పుకోవాలా. నాలాంటి వాళ్ళమే ప్రస్తావిస్తూ వస్తూ ఉంటాం. అయితే ఓట్లు మొన్న రావడం కూటమి కారణంగా సాధ్యమైంది, కానీ ఓవరాల్గా మోడీ ఇచ్చిన గిఫ్ట్ అన్నటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నటువంటిది అత్యంత ముఖ్యం బీజేపీకి.